బేసికల్లీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా, మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు? నేను ఇంట్లోనే రాస్తానండి. ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది. సో సాంగ్స్ ఫారెన్లో తీస్తారు కానీ మేము ఫారెన్కి వెళ్ళి ఏం రాయము. సో డైరెక్టర్తో కూర్చొని రాస్తుంటాం జనరల్లీ. నితిన్ గారు, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు. మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలే దక్కించుకున్నారు. గుండె జారిగల్లంత అయింది, ఇష్క్, వీటన్నిటికీ కూడా చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో కూడా ఆయన్ని పిలవడం కుదరలేదు, రకరకాల కారణాలు. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో ఉన్న ర్యాప్ బట్టి. మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి, మీ పవర్ వైబ్ అది కాబట్టి ఏమైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే డెఫినెట్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు, నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడతాము. తను ఫ్రీ ఉంటే చూద్దాం. తను ఇఫ్ ఈస్ బిజీ దెన్ వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదండి. శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా. బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ గ్రేట్ఫుల్ అని, అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఎక్కడో బికాజ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంటా వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్